నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను శివాని. సో బేసిక్లీ ఇది ఎగ్జామ్ సీజన్ కాబట్టి పిల్లలు చాలా ఈజీగా పానిక్ అయిపోతూ ఉంటారు. ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా సిలబస్ ని ప్లాన్ చేసుకోవాలో తెలియక చాలా ఈజీగా పానిక్ అయిపోతుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి టైంలోనే పానిక్ అవ్వకుండా కొన్ని ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ని ఫాలో అయితే బెస్ట్ అని చెప్తున్నారు డాక్టర్ సురేంద్ర బాబు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే శివాని గారు. సో పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. ఈ బుక్ ఎలా రాయడం జరిగింది? ఏ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారు ఈ బుక్ రాయడం? అయితే శివాని గారు, నేను పీడియాట్రిషియన్, హ్మ్. మామూలుగా సిరిసిల్లో హ్మ్. ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు గత 10 ఇయర్స్ నుంచి పీడియాట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. హ్మ్. అయితే యూజువల్‌గా పిల్లలకి వచ్చే సమస్యలు ఇప్పుడు లెస్ దాన్ 5 ఇయర్స్ వాళ్ళకి మనకు తెలిసింది డయేరియా, న్యూమోనియాలు ఉంటాయి. అవును. కామన్‌గా న్యూబార్న్స్ వచ్చేవి. కొన్ని సమస్యలు ఉంటాయి. తర్వాత కోల్డ్, కఫ్, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి జనరల్‌గా హ్మ్. కొంతమందికి సీజర్స్ అట్లా హ్మ్. ఉంటాయి కదా! కాకపోతే నేను లాస్ట్ 10 ఇయర్స్‌లో గమనించాను. ఎగ్జామ్స్ టైంలో చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి పిల్లలకి. సో, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ అనే కాకుండా చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌ని కూడా గమనించడం జరిగింది నేను. హ్మ్. ఇప్పుడు అంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఇది యాక్షన్ చేసుకుంటున్నారు అని అంటారు హ్మ్. వీళ్ళు. అంటే ఇప్పుడు డ్రామాలు కరిక్యులర్ అనుకుంటారు. డ్రామా హ్మ్. అనుకుంటారు. ఇప్పుడు పిల్లడు ఎగ్జామ్ తప్పించుకోవడానికి. ఎగ్జామ్ తప్పించుకోవడానికి, స్కూల్‌కెళ్ళడానికో, లేకపోతే ఏదైనా టఫ్ సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చని సబ్జెక్టు హోంవర్క్ చేయలేదు. కాబట్టి స్కూల్‌కెళ్ళడానికన్నా ఉండడం కోసం కడుపు నొప్పి అని చెప్తున్నాడు, తలనొప్పి అని చెప్తున్నాడు, హ్మ్. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ అడోలసెంట్ ఏజ్‌లో 13 సంవత్సరాల తర్వాత వాళ్ళు. కానీ ఇది డ్రామా కాదు. అది యాక్షన్ కూడా కాదు. దాన్ని సొమటైజేషన్ అని అంటాం. అంటే హ్మ్. ఏందంటే మానసికంగా తీవ్రంగా ఒత్తిడి ఉన్నప్పుడు హ్మ్. అది శారీరకంగా బయటకు పడతది. ఓకే. సో, బేసికల్‌గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే మన శరీరంలో ఒత్తిడి అనేది సహజంగా ఉండేది. హ్మ్. ఆ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి మనం. హుహు. అంటే ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ తెలియాలి ప్రతి ఒక్కరికి. అది చిన్నప్పుడే గనక తెలిస్తే సులభమైతది. అసలు ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెస్సర్ పిల్లలందరి మీద. పిల్లలకి. హ్మ్. అవును. ట్రూ. సో, సో మనకి ఎగ్జామ్స్ కోసం పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలా అనే ఇంటెన్షన్‌తో నేను స్టార్ట్ చేశాను పుస్తకం రాయడం. సో, ఈ ప్రాసెస్‌లో నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశాను అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో. హ్మ్. సో, ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా సరళంగా, ఈజీగా అర్థమయ్యేటట్టు. వాళ్ళకి రోజువారీ సమస్యలు అంటే ఏదో హైఫై స్టఫ్ చెప్పకుండా, అర్థం కాని విషయాల్ని పెద్ద పెద్ద టెక్నిక్స్ అట్లా కాంప్లికేటెడ్‌గా కాకుండా, కాకుండా. కాంప్లికేటెడ్ కాకుండా చాలా సహజంగా ఉండేటట్లు, హ్మ్. ఈజీగా రీడబుల్ ఉండేటట్లు, కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండేటట్లు అట్లా ప్రయత్నం చేశాం హ్మ్. అన్నట్టు. ఇందులో చాలా చిన్న చిన్న విషయాలే ఉంటాయి. బేసిక్ ఫండా ఏంటంటే ఐన్‌స్టీన్ లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు హ్మ్. మనిషి మేధస్సు, మన బ్రెయిన్ కెపాసిటీలో 5% ఉపయోగించారు. అవును. ఆయన లాంటోళ్ళే వాళ్ళు 5% యూజ్ ఏం చేశారు. చేశారు. మనకు తెలిసిన చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ గూడా హ్మ్. 2%, 3% ఉపయోగించుంటారు. మనం వాడుతున్నది ఇది నేను నా అభిప్రాయం గాదు. యాస్ ఎ డాక్టర్‌గా, ఒక సైన్స్ స్టూడెంట్‌గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది మాత్రమే చెప్తున్నా. మనిషి మేధస్సులో మనం ఉపయోగిస్తున్నది లెస్ థాన్ 1%. హ్మ్. ఇది నోన్ ఫ్యాక్టే ఇది. ఇది నోన్ హ్మ్. ఫ్యాక్ట్. సో, లెస్ థాన్ 1% ఉపయోగిస్తా ఈ ఎగ్జామ్స్‌లో స్ట్రెస్ కోసము 10థ్ క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడము, ఇంటర్ ఫెయిల్ అయితే ఏదో అయిపోయిందని అనుకోవడము, అసలు డిప్రెషన్‌కి గురి కావడము, సైకియాట్రిస్ట్‌ల దగ్గరికెళ్ళడము, కౌన్సిలర్ దగ్గరికెళ్ళడము. అసలు ఇంత కష్టమైందా ఎగ్జామ్? హ్మ్. అసలు కానే కాదు. కానే కాదు. ఈ విషయాన్ని మనం ఏన్షియంట్ విజ్డమ్ అంటే మన పూర్వీకులు ఏదైతే మనకు జ్ఞానం ఇచ్చారో, కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడో భగవద్గీతలో, "అశోచ్యాననో శోచస్తం." దేనికైతే ఏడవకూడదో దానికి ఏడుస్తున్నావు అర్జున అంటాడు. హ్మ్. అలాంటి సిట్యుయేషన్. హ్మ్. ఇప్పుడు అర్జునుడు కూడా కాన్‌ఫ్లిక్ట్. అర్జునుడు క్షత్రియ. యుద్ధం హ్మ్. చేయాలి. యుద్ధం స్టార్టింగ్‌లో "నకాంక్షే విజయం కృష్ణ." అసలు నాకు యుద్ధం వద్దు. నాకు అసలు విజయం సాధించాలని లేదు. నేను పారిపోతాను. అలాంటి పరిస్థితి నుంచి హ్మ్. యుద్ధం చేసి గెలిచే వరకు గెలు కౌన్సెలింగ్ ద్వారా కృష్ణుడు తీసుకొచ్చాడు. హ్మ్. సో, కృష్ణుడి ప్రస్తావన చెప్పడం జరిగింది. అంటే ఓకే. అవసరమైన దగ్గర మోటివేషన్‌కి అవసరమైన దగ్గర హ్మ్. కృష్ణుడు ఇన్‌స్పిరేషన్, స్వామి వివేకానంద కొటేషన్స్ అక్కడక్కడ చేర్చడం జరిగింది. హ్మ్. సో, ఈ పర్పస్ అంటే ఈ బుక్ పర్పస్ ఏందంటే చాలామంది ఎగ్జామ్స్ ముందుగాన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, భయపడుతుంటారు. వాళ్ళు ఈ హ్మ్. పుస్తకం చదివితే ఎలాగైతే అర్జునుడు యుద్ధం చేయనన్నవాడు విజయం సాధించాడు. అట్లా ఈ హ్మ్. పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా విజయం సాధించాలి అనే ఇంటెన్షన్‌తో రాసింది. అంటే హ్మ్. నేను మరీ అంత గొప్పగా చెప్పుకోను గానీ భగవద్గీత లాంటిదని చెప్పి. కానీ ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ అవుతది పిల్లలకి. ఓకే. సో, ఈ బుక్‌కి పర్టిక్యులర్‌గా ఏమైనా ఏజ్ గ్రూప్ అంటూ ఉందా? లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ ఎవరైనా చదవచ్చంటారా? ఏజ్ పిల్లలు? గ్రూప్ ఏం లేదు శివాని గారు. హ్మ్. యూజువల్‌గా 6థ్ క్లాస్ తర్వాత పిల్లలకి ఈజీగా అర్థమవుతది. హ్మ్. నా ఇంటెన్షన్ ఏందంటే వేగ్‌గా బుక్ పేరు చెప్తే ఎవరు చదవరనే ఉద్దేశ్యంతో హ్మ్. పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు పెట్టాం. కానీ హ్మ్. ఇది మెయిన్‌గా టీచర్స్ గానీ, పేరెంట్స్ గానీ చదివితే
వాళ్ళు పేరెంటింగ్ లో చాలా మార్పు వస్తుంది, వాళ్ళ టీచింగ్ మెథడాలజీలో చాలా మార్పు లేదా చదివి పిల్లలకి చెప్తే కూడా అది చదివే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. సో 6th క్లాస్ తర్వాత పిల్లలు ఎవరైనా కానీ ఈవెన్ ఎంట్రన్స్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా చిన్న విషయాలే అనిపిస్తాయి, వాటిని సైంటిఫిక్ ఎవిడెన్స్ తో చెప్పడం జరిగింది. ఓకే, సో బుక్ ఓవరాల్ సమ్మరీ అయితే అదే. అంటే డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఎలా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అంటుంటారు. మన పేరెంట్స్ కూడా అంటుంటారు, టీచర్స్ కూడా అంటుంటారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అలా మధ్య మధ్యలో వెళ్ళి ఆడుకుంటూ రావచ్చు అని చెప్తూ ఉంటారు. సో వాటికి సంబంధించి బుక్ లో ఎక్కడైనా ఏమైనా ప్రస్తావించడం జరిగిందా? లేదు తప్పకుండా. ఇప్పుడు ఎక్కడ అంటే నేను ప్రతి దాంట్లో కూడా టైం టేబుల్, మనం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఎట్లా ఉండాలి, అంటే ఎగ్జామ్స్ డే ఎలా ఉండాలి, ముందు రోజు తర్వాత ఎలా ఉండాలి, రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి అనేది ప్రతిది కూడా చాప్టర్ వైజ్. అవును, నేను టేబుల్ కూడా చూడడం జరిగింది, అంత స్కెడ్యూల్ కూడా మనం అంటే ఎన్నిటికి నిద్రలేస్తాము, ఎన్నిటికి పడుకోవాలి, ప్రతిది కూడా రాయడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పాం. టఫ్ సబ్జెక్ట్స్ ఎర్లీ మార్నింగ్ చదువుకోవడం మంచిది, ఈజీ సబ్జెక్ట్స్ ఈవినింగ్ చదువుకోవడం మంచిది. మనము మెమరీ కన్సల్టేషన్ జరిగేది డీప్ స్లీప్ లో. అందుకని ఇప్పుడు మెడిటేషన్ చేయమని ఎందుకు చెప్తామంటే, మెడిటేషన్ డీప్ మెడిటేషన్ లోన డీప్ స్లీప్ లోన మెమరీ కన్సల్టేషన్ జరుగుతుంది. అవును, సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఎక్కువ ఈజీగా గ్రాబ్ అవుతుంది. వేవ్స్ రికార్డ్ చేస్తే డెల్టా వేవ్స్ తీటా వేవ్స్ వస్తాయి, సేమ్ డీప్ మెడిటేషన్ లోన డీప్ స్లీప్ లోన. అప్పుడే మెమరీ కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఇక్కడ సైంటిఫిక్ గా ఉన్న దాన్ని మనం ఖచ్చితంగా చెప్పినాం, క్లియర్ గా చెప్పినాం. నిద్ర మేల్కోవద్దు, ఖచ్చితంగా ఏజ్ వైజ్ నిద్రపోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ కి 7 to 8 hours కంపల్సరీ నిద్ర అవసరం. మన శరీరంలో మెయిన్ కంపోజిషన్ వాటర్. చాలా మంది స్టూడెంట్స్ వాటర్ తాగకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్, డిహైడ్రేషన్ తో హెడ్ ఏక్, స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో 2 నుంచి 3 లీటర్లు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. అంటే ఇవి బేసిక్సే, కానీ వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తో చెప్పినాం. అంటే ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు అది ప్రీచింగ్ లాగా, టీచింగ్ లాగా ఉండడం వేరు. అవును కదా అనిపించి మనలో మనం మార్చుకోవాలి అని అనిపించడం వేరు. సో నేను ఆ విధంగా ప్రయత్నం చేశాను. ఇదేదో ప్రీచింగ్ లాగా కాదు, నేను నిద్ర లేచి చదువుకో, కష్టపడు, నువ్వు ముందుకు పోతావు, ఇట్లా లేదు. ఇవి బేసిక్స్ ఇవి యాక్చువల్ గా అయితే. సో డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ గా పేరెంట్స్ అయినా లేకపోతే కొన్నిసార్లు పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మహా అయితే 1 month కష్టపడితే ఇంకా లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు, ఈ 1 month మనం నిద్రపోకుండా కష్టపడి చదవాలని అనుకుంటారు. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ వాళ్ళు ఒక 2-3 hours పడుకొని మళ్ళీ లేచి చదువుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ అనేది ఎంత హార్మ్ఫుల్ గా ఉంటుందని అడిగితే ఏం చెప్తారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ మెయిన్ ఫోకస్ సక్సెస్. అవును, ఆ టెలికాస్ట్ ఒక్కసారి సక్సెస్ సాధించేసి తర్వాత రిలాక్స్ అయిపోవాలి. ఆ సక్సెస్ కోసం మనం ఏమైనా చేయాలి. మీరు అన్నట్టు నెలంతా నిద్ర మేలుకుందాం, రెడ్ బుల్ తాగుతా, కాఫీలు తాగుతూ ఏదైనా కానీ చేసి గైడ్స్ అవుదాము, ఏ హెల్ప్ అయినా తీసుకుందాము, కానీ ఆ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలి. కానీ లైఫ్ పర్పస్ ఇది కాదు. అందుకని ఎగ్జామ్స్, ఈ బుక్ స్టార్టింగ్లోనే చెప్పినాం, ఈ బుక్ అసలు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్క్స్ కాదు, లైఫ్లో సక్సెస్. మార్కుల కోసం చదవద్దు. మార్కులు అనేది బై ప్రోడక్ట్, ఆ ప్రాసెస్లో వచ్చేది. సో మనకి చాలా స్పష్టంగా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, దాని మీనింగ్ ఎగ్జాక్ట్గా మనం తీసుకుంటే ఏంటంటే, గోల్ మీద కాదు ఫోకస్, పాత్ మీద ఉండాలి. ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సక్సెస్ కాదు, స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డెస్టినీ అది ఆన్ ది వే ఇంకా వస్తుంది, ఫిక్స్ అయిపోతుంది. సో మనం డే టు డే యాక్టివిటీస్ ని, డే టు డే రొటీన్ ని, చదవడాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఒక ఎగ్జామ్, అందుకనే మీరు చూస్తుంటారు 10th లో ఆయన యూనివర్సిటీ టాపర్ అంటాడు, స్టేట్ టాపర్. మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయిన తర్వాత వేరేలా అయిపోతుంది లైఫ్, ఐఐటిలో ఎంటర్ అయిన తర్వాత వేరేలా అయిపోతుంది లైఫ్. అప్పటి వరకు ఆ టౌన్ లో ఆదర్శ అబ్బాయి, అసలు ఏంటంటే ఐడియల్ అని అమ్మాయి అంత ఐడియల్ అనుకుంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నువ్వు 10th class బాగా చదువు, నీ లైఫ్ తర్వాత సెట్, బాగా చదువు, అసలు అది తప్పు. ఎవ్రీ డే ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం నేర్పించాలి. నిజంగా కూడా అది ఆ డెలిషియస్ ఫెటిగ్ అంటారు, అంటే మంచిగా ఒక గోల్ పెట్టుకొని దాన్ని సక్సెస్ సాధించిన తర్వాత మనల్ని మనకు శబాష్ అనే అనుకోవడం నేర్చుకోవాలి. అలా కాకుండా మార్కులు తెచ్చుకొని వేరే వాళ్ళకి చూపించి వేరే వాళ్ళకి పొగిడితేనే మనం హ్యాపీ ఫీల్ అవుతామంటే, అందుకని ఈరోజు చాలా దురదృష్టకరం, చాలా పెయిన్ఫుల్. జస్ట్ మామూలుగా ఫోన్ స్క్రోల్ చేస్తుంటే కూడా మనకు అనిపిస్తుంది, ఎవరో ఒక ఇంటర్మీడియట్ ఒక అమ్మాయిని పీరియడ్స్ వచ్చినాయని నువ్వు ప్రూఫ్ చూపి అంటే అమ్మాయి షాక్లోకి వెళ్ళి చనిపోయిందని మనం న్యూస్లో వచ్చినాం. ఎంబీబీఎస్ అమ్మాయి ఎవరో ఒక సీనియర్ క్యాస్ట్ కోసం డిస్క్రిమినేషన్లో ఆమె డిప్రెషన్ గురి సూసైడ్ చేసుకుందని. అసలు అంత అవసరం లేదు.
అంత అవసరం లేదు. మనతో మనం ఉండాలి. అందరికంటే లైఫ్‌లో ఐడియల్ ఇన్‌స్పిరేషన్ మనము, మన మనకు తర్వాత మనమే ఉండాలి. మనమే ఉండాలి. మనం ఒకరిని పెట్టుకోవాలి ఖచ్చితంగా. అందుకోసమని నేను పురాణాల నుంచి ఒక 6, 7 మందిని మనకి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని, స్వామి వివేకానందాన్ని, అంబేద్కర్ గారిని, వీర సావర్కర్‌ని అట్లా కొంతమంది వాళ్ళ జీవితము, వాళ్ళ మెసేజ్ ఏంటనేది కూడా స్ఫూర్తి ప్రదాతలు అని ఒక తెలపాలి చాప్టర్ వాళ్ళకి. సో డాక్టర్ గారు ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంటికెళ్ళాక ఇది చదవాలి, కవర్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ బట్ స్టిల్ వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతారు. ఎగ్జామ్స్ వస్తున్నప్పుడే చదువుతూ ఉంటారు. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే దానికి సంబంధించి మీరు ఏం ప్రస్తావించడం జరిగింది అంటే బుక్‌లో? ఫస్ట్ పాయింట్ గోల్ ఉండాలి. గోల్ ఉందనుకోండి, లాంగ్ టర్మ్ గోల్. ఇప్పుడు గోల్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ గోల్స్ కోసం షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెడుతుంటే విజయం సాధించడం అనేది ఒక హ్యాబిట్ అవుతుంది. ఓహో! ఓకే. అవును. అవును. మనకి ఒక అలవాటు అయిపోతుంది. అంటే ఎగ్జామ్ లో సక్సెస్ అనేది ఫైనల్ ఎగ్జామ్ లో కాదు, మనం చెప్తున్న ఇప్పుడు యూనిట్ టెస్ట్లు, మార్క్ టెస్ట్లు, స్లిప్ ఇవన్నీ టెస్ట్ లాంటివి. స్లిప్ టెస్ట్ వాటిలో వీటితో వచ్చిన సక్సెస్ అంతా కూడా క్యుములేటివ్ గా ఫైనల్ ఇవన్నీ కలయికే కదా! కలయికే కదా. సో అది ఈ ప్రాసెస్ నే ఎంజాయ్ చేయమని చెప్తాం. అందుకని పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. మనం లక్ష్యం లేకపోతే చాలా కష్టమైంది. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని అడగండి, మీ గోల్ ఏంటంటే చెప్తారు. ఎలా అంటే కూడా చెప్పలేరు, చాలా మంది గోల్ కూడా చెప్పలేరు. అందుకని ఈ బుక్ లో బ్లాంక్ ఉంటారు నిజంగా. ఫస్ట్ చాప్టర్ లక్ష్యం. అసలు గోల్ లక్ష్యం, సెట్ గోల్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలి, మీ ప్రయారిటీస్ ఏంటి, లైఫ్ లో మీ ఇష్టం ఏంటి, అయిష్టం ఏంటి, మనం ఏది ఇంట్రెస్టింగ్ విషయాల మీద ఇంపార్టెన్స్ చూపించాలన్నా, ఇంపార్టెంట్ విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా, ఇంపార్టెంట్ విషయాలని ఎట్లా ఇంట్రెస్టింగ్ గా మార్చుకోవాలి, అలాంటి విషయాలు ప్రస్తావించడం జరిగింది. సో మీరు అడిగిన దానికైతే సూటిగా చెప్పాలంటే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని అచీవ్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ గోల్ ఈజీగా అచీవ్ చేస్తాం. కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా మన గోల్ ఉంది కాబట్టి దాని వైపు వెళ్తూ వాకౌట్ చేస్తాం. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా డైవర్షన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా, ఫోన్ అండ్ చాలా ఇలా ప్రేమ వ్యవహారాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ డైవర్షన్స్ అని చెప్పొచ్చు. సో వీటన్నిటిని అధిగమించి ఎగ్జామ్ మీద ఎలా ఫోకస్ చేయాలని దాని గురించి ఏమైనా ప్రస్తావించడం జరిగిందా? ఒక్కటి ఏంటంటే ఇప్పుడు సింపుల్, మనము తూర్పు దిక్కుకు పోవద్దు అని చెప్తా ఉంటాం చాలా మందికి. ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు, ఈ ఏజ్ లో అవన్నీ మామూలే, కానీ ప్రేమ ఇట్లాంటి వాటిని ఎంత అవాయిడ్ చేయాలి, కొద్ది ఏజ్ వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు. రియలైజ్ సో ఇవన్నీ అట్లా చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. ఫస్ట్ థింగ్, పిల్లలు చూసి నేర్చుకుంటారు, చెప్తే వినరు. ఎవరైనా కానీ ఓకే. ఓకే. ఇప్పుడు మీరు, నేను చెప్తే మీరు వినరు, నన్ను చూసి నేర్చుకుంటారు. మీరు చెప్తే అనుభవం, వినరు, చూసి నేర్చుకుంటారు. పేరెంట్స్ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే టీచ్ చేస్తూ ఉంటాం బీ అండ్ మేక్ అనేది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని పేరెంట్స్ ఫోన్ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా పిల్లల్ని వెళ్ళి చదువుకో అంటే అది ఆ మూడ్ రాదు. అండ్ అలా వర్కౌట్ కాదు అది. అంటే నేనైతే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను, అసలు అట్లా వర్కౌట్ కాదు. నేను నా చిన్నతనంలో నేను చూసాను చాలా సందర్భాల్లో. ఇప్పుడు మా పేరెంట్స్ అయినా, చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అయినా, కొందరు ఏంటంటే ఇంట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే అన్ని ఆఫ్, రేడియో ఆఫ్, టీవీ ఆఫ్, అన్ని ఆఫ్ చేసి సైలెంట్ గా, ఒక రూమే కాదు మొత్తం ఇల్లంతా సైలెంట్ అయిపోద్ది. ఆ మూడ్ లో ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. సో మనం అన్నిటికంటే లైఫ్ లో ఎక్కువ ఇవ్వాల్సిన టైం పిల్లలకి, వాళ్ళతో కలిసి కూర్చొని ఏదైనా డిస్కస్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకి లేబుల్ చేయొద్దు మనం, ఈయన మ్యాథ్స్ బాగా చేస్తాడు, ఫిజిక్స్ రాదు, హిందీ సరిగ్గా చదవడు, అట్లా లేబుల్ చేయకూడదు. అది వస్తుంది, ఇది కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే వస్తుంది అన్నట్లు మనం పాజిటివ్ గా ఎట్లా మాట్లాడాలి పిల్లలతో, ఆ విషయం కూడా చెప్పినాం. సో మీరు అన్నదానికి సమాధానం ఏంటంటే, స్క్రీన్ వల్ల ఏంటి ప్రయోజనం పిల్లలకు తెలియాలి. స్క్రీన్ టైం, ఇప్పుడు ఎక్కువసేపు స్క్రీన్ టైం వల్ల ఏం ప్రయోజనం అవుతుంది, ఏం ప్రయోజనం ఉండదు, నష్టం ఉంటుంది. గైడ్ లైన్స్ ఏంటంటే లెస్ దాన్ 2 years పిల్లలకి స్క్రీన్ టైం 0, అసలు ఫోన్ టీవీ చూడద్దు. ఫోన్ టీవీ చూపిస్తా అన్నం తినబెట్టడం అలవాటు చేస్తున్నారు, అది చాలా ప్రమాదం. అది మాల్ న్యూట్రిషన్ కి లీడ్ చేస్తుంది. ఎక్కువ అన్న తింటారు, లేదంటే తక్కువ అన్న తింటారు. ఒబెసిటీ అయినా అవుతుంది, లేకపోతే మాల్ న్యూట్రిషన్ అన్న అవుతుంది, అండర్ న్యూట్రిషన్ అవుతుంది, ఒబెసిటీ అయినా అవుతుంది. సో కంట్రోల్ ఉండాలి వాట్ వి ఆర్ ఈటింగ్ అనేది. 2 to 5 years పిల్లలకి స్క్రీన్ టైం, మాక్సిమం పర్మిషన్ స్క్రీన్ టైం ఈజ్ 1 hour, అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్. 5 to 12 years పిల్లలకి మాక్సిమం స్క్రీన్ టైం ఈజ్ 2 hours, అండర్ సూపర్విజన్, ఎడ్యుకేషనల్ పర్పస్ కి. ఇంకా అన్నిటికంటే ప్రధానమైనది చెప్తున్నా, మీరు నమ్మరు చెప్తే, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్క్రీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక 10 years తర్వాత తీసేస్తాడు. ఎందుకు? మళ్ళీ ఏషియంట్ పద్ధతులు ఫాలో చేస్తారా? ఇప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. మనిషి ఎదిగేటప్పుడు, బేబీ ఎదిగేటప్పుడు ఎదుగుదలలో 4-5 డొమైన్స్ ఉంటాయి.
మోటార్ డెవలప్మెంట్, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, లాంగ్వేజ్, సోషల్ స్కిల్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏది హెల్ప్ చేస్తుంది అంటే డిజిటల్ స్క్రీన్ వర్సెస్ పేపరు, డిజిటల్ స్క్రీన్ వర్సెస్ బ్లాక్ బోర్డు, ఇవి స్టడీ చేశారు. బ్లాక్ బోర్డ్ మీద టీచింగ్, పేపర్ మీద చదువుకోవడం రాసుకోవడం వల్లనే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, అందులో సృజనాత్మకత పెరుగుతుంది, క్రియేటివిటీకి స్కోప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ లైన్స్ ఇప్పుడు టీచర్ రాస్తూ ఉంటే తర్వాత ఏం కాన్సెప్ట్ అనేది మనం థింక్ చేస్తాం. డిజిటల్ స్క్రీన్ మీద ఒకటేసారి అన్ని అపియర్ అవుతాయి, అది అంతే. అది అంతా అండ్ విజువల్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది, అన్ని తీసుకొని మళ్ళీ వామిటింగ్ చేయడం లాంటిదే కానీ లోపలికి వెళ్ళదు. అవును, ఆ విజువల్ ప్రెజెంటేషన్ వల్ల మేబీ పిల్లలకి ఇమాజినరీ పవర్ కూడా పోతుందేమో, వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేకపోతారు. ఆ సృజనాత్మకత అనేది పోతుంది, ఆ క్రియేటివిటీ స్కిల్ అనేది పోతుంది. సో అందుకని మళ్ళీ కూడా ఇప్పుడు చాలా మంది మీరు గమనిస్తారు, మీకు కూడా తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీకు అట్లీస్ట్ 1 month లోపల ఎవరో ఒకరు చెప్తారు, ఆ స్కూల్ నుంచి నేను స్కూల్ మార్చా ఎందుకంటే ఈ స్కూల్లో బ్లాక్ బోర్డ్ మీద టీచ్ చేస్తున్నారు అని చెప్పి ఇలాంటి రోజులు వస్తాయి. అండ్ ఈ మధ్య కాలంలో ప్లే గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు అసలు. అందుకనే ఇప్పుడు ఏ వచ్చిన జనరేషన్ లో బుక్ రాయడం ఎందుకు అని నన్ను చాలా మంది అడిగారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఎవ్రీథింగ్ ఓవర్ ఫోన్ ఉంది, హ్యాండీ ఉంది, ఎందుకంటే ఇదే గోల్డ్ స్టాండర్డ్, దీనికి రీప్లేస్మెంట్ లేదు. సో ఇట్లా చదువుకుంటేనే మంచిది. సో స్క్రీన్ టైమ్ అట్లీస్ట్ 1 month ముందు నుంచి, ఎగ్జామ్స్ 1 month నుంచి 0 చేయాలి. మనం స్క్రీన్ చాలా ఎమర్జెన్సీ అయితేనే ఎవరితో ఫోన్ మాట్లాడడానికి అట్లా ఉపయోగించుకోవాలి, కానీ చదువుకోవడానికి అట్లా స్క్రీన్ వాడదు. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు మనకి లైఫ్ లో మెయిన్ గా గోల్ లేదనుకోండి, అప్పుడు డివేట్ అవుతాం. ఒక నానుడు ఉంటది, మీకు లక్ష్యం లేదనుకోండి, లక్ష్యం ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళ లక్ష్యం కోసం ఉపయోగించుకుంటారు. అట్లా ఏదో డివేట్ అవుతారు, ప్రేమన్నా కానీ ఏదన్నా కానీ. సో గోల్ సెట్టింగ్, గోల్ ఉన్న వాళ్ళు డివేట్ కారు, గోల్ లేని వాళ్ళు ఈజీగా డివేట్ అయిపోతుంటారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ ఉంది అనుకోండి, ఈవినింగ్ 6 o'clock మీకు ఒక పని ఉంది, ప్లాన్ చేసుకుంటారు. మీకేం పని లేదనుకోండి, నేను వచ్చినాను 6 o'clock ఏదైనా వర్క్ ఉంది మీరు చేస్తారంటే మీరు చేసి పెడతారు, ఎందుకంటే మీకు పని లేదు కదా. సో నా గోల్ కోసం మీరు ఉపయోగపడతారు, కానీ మీకు గోల్ లేదు కదా. సో అందుకనే హ్యావింగ్ ఏ గోల్ ఇన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఆ గోల్ ఎలా సెట్ చేసుకోవాలనే దాన్ని మనం ప్రస్తావించడం జరిగింది. అందుకనే చాలా పెద్ద గోల్ పెట్టుకోవాలి, చిన్న చిన్న వాటితో అసలు సెటిల్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఎగ్జామ్ జర్నీలో స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉండాలి అండ్ టీచర్స్ రోల్ ఏ విధంగా ఉండాలి, ఆ రోల్ పిల్లలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఈ బుక్ లో ఒక చాప్టర్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లల తల్లిదండ్రులకి సూచన అనే ఒక చాప్టర్ ఉంది. ఒక చాప్టర్ వాళ్ళకి డెడికేట్ చేస్తాం. అందులో మనం చెప్పడం జరిగింది, ఎగ్జామ్స్ అంటే ఏదో ప్రత్యేకంగా చూడొద్దు, అది రొటీన్ గా ఉండేటట్టు చూడాలి. పిల్లలకి ఫస్ట్ స్ట్రెస్ పెట్టకూడదు. నువ్వు ఆ టైంలో వచ్చి కొత్త సిలబస్ చదువు, ఇది నేర్చుకో, ఆ టైంలో ట్యూషన్ పెట్టించడము, ఆ టైంలో ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టడం, అస్సలు చేయకూడదు, అస్సలు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి చైల్డ్ యూనిక్, ప్రతి బిడ్డ కూడా ఒక ఇన్నేట్ పొటెన్షియల్ ఉంటుంది, వాళ్ళ ఫేజ్ లో వాళ్ళు ఉంటారు. ఇంప్రూవ్మెంట్ అంటే మీ కంపేర్, ఇప్పుడు నేను డాక్టర్ని, మీరు టీవీ యాంకర్, మిమ్మల్ని నన్ను అసలు కంపేర్ చేసుకోవద్దు ఏ గ్రోత్ లో కూడా. ఎందుకంటే మీరు మీ ఇంప్రూవ్మెంట్ మీ నిన్నటి కంటే ఈ రోజు బాగున్నారు లేదనేది, అదే కదా గ్రోత్ అంటే. సో నేను నా నిన్నటి కంటే ఈ రోజు బాగున్నానా రేపు బాగున్నా అనేది ఇంపార్టెంట్. సో అట్లాగా వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకోవడానికి మనం సహాయం చేయాలి, కానీ పక్కన పిల్లలతో కంపేర్ చేయడము, కొత్త సిలబస్ చేయడము, ప్రత్యేకంగా నువ్వు చదువుకో అని చెప్పి ఫోర్స్ చేయడము అట్లా చేయకూడదు ఖచ్చితంగా. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అంటే బట్టలు ఎలాంటివి వేసుకోవాలి, పిల్లలు ఎలాంటి వాతావరణం కల్పించాలి చదువుకోవడానికి, సో నిద్ర ఎంతసేపు పోవాలి, ఫుడ్ అన్నిటికంటే హెల్త్ అండ్ హ్యాబిట్స్ చెప్పినాం. జంక్ ఫుడ్ చాలా మంది ఇన్స్టెంట్ గా తినేసి చదువుకో, ఎక్కువసేపు పడుతుంది, అట్లాంటి కూడా ఆలోచిస్తారు. కాఫీ అని, మ్యాగీ అని, జంక్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది ఇన్స్టెంట్ గా హై సాల్ట్ హై షుగర్ ఉన్న కంటెంట్ ఫుడ్ బ్రెయిన్ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఇన్స్టెంట్ గా ఎగ్జైట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతారు. అందుకనే మనం చాలా స్పష్టంగా చెప్పినాం, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అండ్ బ్రెయిన్ గ్రోత్ సంబంధించినవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్, సీ ఫుడ్స్ ఉంటాయి, మనం డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటాయి, అలాంటివి తీసుకోవాలి. ప్లస్ ఎంత వీలైతే అంత జంక్ అవాయిడ్ చేయాలి. టీ, కాఫీలు, బిస్కెట్, చాక్లెట్లు, ఐస్ క్రీములు అట్లాంటివన్నీ కూడా ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. సో టీచర్స్ రోల్ ఏ విధంగా ఉండాలి ఇందులో? అయితే టీచర్ ఎప్పుడైనా కానీ సిలబస్ కంప్లీషన్ మీద కాకుండా వాళ్ళు సిలబస్లో, అంటే మొత్తం సిలబస్ని కంప్లీట్ చేయడం అంత సాధ్యం కాదు. అంటే అది ఇంక బట్టి చేపించినట్టే. కాన్సెప్ట్స్ ఇప్పుడు సింపుల్, మనం పద్యాలు బైహార్ట్ చేస్తే వస్తాయి, ఏదైనా పోయమ్స్ ఉన్నాయనుకోండి కొన్ని బైహార్ట్ చేయాలి, మ్యాథ్స్ బైహార్ట్ చేస్తే వస్తుంది,
మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇట్లా చాలా చిన్న విషయాలు ఉంటాయి. వాటిని పిల్లలకు అర్థం చేపిస్తే ఆ టెక్నిక్ నేర్చుకుంటే ఇంక వాడే చదువుకుంటాడు. సో టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద చాలా మంది టీచర్లు ఫోకస్ చేస్తున్నారు, నాకు తెలుసు. నేను ఆల్మోస్ట్ మంత్ లో అట్లీస్ట్ ఒక 2-3 స్కూల్ కన్నా పోతాను. సో అల్టిమేట్ గోల్ ఏమో వాళ్ళ గోల్ క్లియర్ చేసుకున్నారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమొస్తుంది, ఆన్సర్ ఏం రాయాలి. ఇది మంచి పద్ధతి కాదు. మనం ఒక జనరేషన్ ని ఖరాబ్ చేస్తున్నాం. అవును, ఇది మంచి విషయం కాదు. మనం కాన్సెప్ట్స్ ఇవ్వాలి. టీచర్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఇస్తే, అందులో నేను చెప్పాను క్లియర్ గా, కాన్సెప్ట్స్ ఇస్తే అప్లికేషన్ పిల్లోడ్ చేస్తాడు. అండ్ అప్లికేషన్ ఇంపార్టెంట్ కదా. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్లైడ్ ఒకే క్వశ్చన్ కి మీరు ఒక విధంగా రాయొచ్చు, నేను ఒక విధంగా రాయొచ్చు. సో అప్లికేషన్ ఇంపార్టెంట్. అవును, సో అది టీచర్ రోల్ కాన్సెప్ట్స్ ఇవ్వడం, నాట్ ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రిపేర్ చేయించడం. ఓకే, సో డాక్టర్ గారు, పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు బుక్ జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా మీరు లాంచ్ చేయించడం జరిగింది. సో ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? ఆయన ఏం చెప్పడం జరిగింది? యాక్చువల్గా నేను అంటే నా అదృష్టంగానే భావిస్తానండి. సార్ని వెళ్ళి కలిశాను. సార్ మామూలుగా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జాతీయ యువజన దినోత్సవాలకి మేము సార్ని గెస్ట్గా పిలుస్తుంటాం. నేషనల్ వీత్రే స్వామి వివేకానంద బర్త్డేకి అలా తెలుస్తారు. సార్కి బుక్ ఇచ్చిన తర్వాత చదివాక నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. సారు చాలాసేపు మాట్లాడారు స్టేజ్ మీద. అందులో నాకు లైఫ్లో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, సార్ చెప్పారు పరీక్షల విజయానికి 18 సూత్రాలు కాదు, ఇది జీవితంలో విజయానికి 18 సూత్రాలు అని. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అది అంటే పరీక్షలతోటే ఇది పరిమితం అవ్వకుండా జీవితంలో కూడా ఇది పాటించాలి అన్నట్టుగా. ఓకే, సో అది మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారా? ఓకే, ఖచ్చితంగా అది. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా బుక్ గురించి అండ్ అలాగే స్టూడెంట్స్ లైఫ్ గురించి మీరు పేరెంట్స్ కి కానీ టీచర్స్ కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే అండి, మనకున్న మేధస్సు, మనకున్న శక్తి ముందర ఈ ఎగ్జామ్స్ అనేటివి చాలా చిన్నవి, చాలా చిన్న విషయం. సో మనం కొంచెం మన బ్రెయిన్ లో ఒక 1%, మనం ఇప్పుడు వాడుతున్న దాంట్లో ఇంకొక 1% ఎక్స్ట్రా వాడితే ఇప్పుడున్న ఎగ్జామ్సే కాదు ఏదైనా కానీ విజయం సాధించడం అంత కష్టమైన కాదు. సో ఓవర్ బర్డన్ అని ఫీల్ కాకుండా చాలా ఈజీగా రోజువారీ మన కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది అలవాటు అవుతుంది. కొన్ని మార్పులు చేసుకుంటే ఆ మార్పులు ఏంటి అనేది ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కుదిరితే చదవండి, చదవకపోయినా పర్వాలేదు, భయపడకండి ఎగ్జామ్స్ గురించి. ఎందుకంటే బేసిక్స్ స్టిక్ అని అయితే ఎగ్జామ్స్ లో విజయం వస్తుంది, లైఫ్ లో కూడా విజయం వస్తుంది. ఓకే, ఒక చిన్న డౌట్. ఇప్పుడు పరీక్షలకు సంబంధించి మార్కెట్ లో చాలానే బుక్స్ ఉన్నాయి, నోవెల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ మీ బుక్ వాటికంటే డిఫరెంట్, ఏ విధంగా డిఫరెంట్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? అంటే నేను ఇది డిఫరెంట్ అని చెప్తాను 3 విషయాల్లో. ఒకటి, అకాడమిషియన్స్ బుక్ రాయడం వేరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు. ఇప్పుడు నేను కూడా ఒక అకాడమిషియన్ అనే చెప్పొచ్చు. ఎందుకోసం అంటే నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను. మేము కూడా మామూలు ఎగ్జామ్స్ అవుతాము. మిగిలిన వాళ్ళకి డాక్టర్స్కి ఎగ్జామ్స్లో డిఫరెన్స్ ఏంటంటే, మిగిలిన వాళ్ళందరూ 35% పాస్ అయితే మేము 50% పాస్ కావాలా. మిగిలిన వాళ్ళందరికీ ఛాయిస్ ఉంటే మాకు ఛాయిస్ ఉండదు. ఎందుకంటే డాక్టర్కి ఛాయిస్ ఇవ్వడం ఏంటి అంటే, ఇప్పుడు ఆపరేషన్ చేయొచ్చా చేయకూడదా, అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కదా, అంతా చదువుకోవాలి కదా. ఇప్పుడు ఐ గురించి ఛాయిస్ లో వదిలేస్తా, థ్రోట్ చదువుకుంటా అట్లా లేదు కదా. బ్రెయిన్ ఛాయిస్ లో వదిలేస్తా, లివర్ గురించి చదువుకుంటా అట్లా లేదు. సో మాకు ఛాయిస్ లేని ఎగ్జామ్స్ 50% ఎగ్జామ్స్ మేము కూడా ప్రిపేర్ అయినాం. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ రాశాను. సెకండ్ థింగ్, కొంత మా పేరెంట్స్ వల్ల, మా గురువుల వల్ల నేను ఏన్షియంట్ విజ్డమ్ ఏందనేది కొంత అర్థం చేసుకున్నా. భగవద్గీత ఏం చెప్తుంది, అదొక రిలీజియస్ బుక్ లాంటిది కాదు. అంటే లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. సో గొప్ప ఫిలాసఫర్, గొప్ప సైకాలజిస్ట్ కృష్ణుడు. సో ఆ విషయాలను ప్రస్తావించడం జరిగింది. అండ్ బీయింగ్ ఏ డాక్టర్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఫిజికల్ హెల్త్ ప్లస్ మెంటల్ హెల్త్ వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వగలను. ఏదో వేగ్గా చెప్పకుండా ఈ ఫుడ్ తిను మంచిది అట్లా నా ఒపీనియన్ చెప్పకుండా ఏదైతే సైన్స్ చెప్తుందో దాన్ని మనం ఇందులో ఇంటర్లింక్ చేసి, సో ఇది ఒక మిక్చర్ కంప్లీట్ గా, అంటే ఇది హోలిస్టిక్ గా చెప్పడం జరిగింది. అన్ని కలిపి, అంటే ప్రాచీన జ్ఞానాన్ని, మోడర్న్ సైన్స్ ని ప్లస్ నాకున్న ఎక్స్పీరియన్స్ ని, ఈ 3 కలిపి కలయిక అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. వచ్చి ఈ బుక్ గురించి మాకు తెలియజేసినందుకు అండ్ పరీక్షల్లో ఏ విధంగా ముందుకు సాగాలో పిల్లలకి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.